మాజీ మంత్రి గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డిపై హత్యాయత్నంతో బళ్ళారిలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. స్థానిక ఎమ్మెల్యే భరత్ రెడ్డి అనుచరులు గాలి వర్గీయుల మధ్య ఫ్లెక్సీ ఏర్పాటు విషయంలో వివాదం చెలరేగింది. అది చిలికి గాలివాన్లాగా మారి కాల్పులకు తీసింది. గురువారం రాత్రి సమయంలో జరిగిన ఈ కాల్పులో ఒకరు మరణించగా పలువురికి గాయాలయ్యాయి. గాలి జనార్దన్ ఈ కాల్పుల నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు భారీగా మోహరించారు. బళ్ళారి సెంటర్లో ఈ నెల 3న విగ్రహావిష్కరణ కార్యక్రమం ఉంది. ఈ సందర్భంగా ఊరంతా ఎమ్మెల్యే అనుచరులు ఫ్లెక్సీలు కడుతున్నారు. అయితే గాలి జనార్దన్ ఇంటికి ఫ్లెక్సీ కట్టబోతుండగా అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలో ఎమ్మెల్యే భరత్ అక్కడికి చేరుకుని వీరంగం సృష్టించారు. అది తీవ్ర వాగ్వాదానికి దారితీయడంతో కోపంతో భరత్ రెడ్డి అనుచరుడు సతీష్ రెడ్డి గన్ మ్యాన్ తుపాకీ లాక్కొని 2 రౌండ్ల కాల్పులు జరిపాడు. అయితే ఆయన తప్పించుకున్నారు. ఇదే సమయంలో ఇరు వర్గాలు కాల్పులకు దిగాయి. ఓ బుల్లెట్ తగిలి భరత్ రెడ్డి వర్గానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త రాజశేఖర్ మరణించాడు. సతీష్ రెడ్డికి కూడా బుల్లెట్ గాయమైంది. అతడి పరిస్థితి విషమంగా ఉండడంతో వెంటనే బెంగళూరుకు తరలించారు. తాజా వివాదం బళ్ళార్లో పోలీసులు 144 సెక్షన్ విధించారు. కీలక నాయకులు ఎవరూ ఇంటి నుంచి బయటకు రాకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. బయట వ్యక్తులు ఎవరూ నగరంలోకి రాకుండా పటిష్ట చర్యలు తీసుకున్నారు. కర్ణాటక మాజీ మంత్రి గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డిపై హత్యాయత్నంతో బళ్ళారిలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. స్థానిక ఎమ్మెల్యే భరత్ రెడ్డి అనుచరులు గాలి వర్గీయుల మధ్య ఫ్లెక్సీ ఏర్పాటు విషయంలో వివాదం చెలరేగింది. అది చిలికి గాలివాన్లాగా మారి కాల్పులకు దారితీసింది. గురువారం రాత్రి సమయంలో జరిగిన ఈ కాల్పుల్లో ఒకరు మరణించగా పలువురికి గాయాలయ్యాయి. గాలి జనార్దన్ ఈ కాల్పుల నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు భారీగా మోహరించారు. బళ్ళారి సెంటర్లో ఈ నెల 3న విగ్రహావిష్కరణ కార్యక్రమం ఉంది. ఈ సందర్భంగా ఊరంతా ఎమ్మెల్యే అనుచరులు ఫ్లెక్సీలు కడుతున్నారు. అయితే గాలి జనార్దన్ ఇంటికి ఫ్లెక్సీ కట్టబోతుండగా అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలో ఎమ్మెల్యే భరత్ అక్కడికి చేరుకొని వీర్రంగం సృష్టించారు. అది తీవ్ర వాగ్వాదానికి దారితీయడంతో కోపంతో భరత్ రెడ్డి అనుచరుడు సతీష్ రెడ్డి గన్మ్యాన్ తుపాకీ లాక్కొని 2 రౌండ్ల కాల్పులు జరిపాడు. అయితే ఆయన తప్పించుకున్నారు. ఇదే సమయంలో ఇరు వర్గాలు కాల్పులకు దిగాయి. ఓ బుల్లెట్ తగిలిన భరత్ రెడ్డి వర్గానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త రాజశేఖర్ మరణించాడు. సతీష్ రెడ్డికి కూడా బుల్లెట్ గాయమైంది. అతడి పరిస్థితి విషమంగా ఉండడంతో వెంటనే బెంగళూరుకు తరలించారు. తాజా వివాదం బళ్ళారిలో పోలీసులు 144 సెక్షన్ విధించారు. కీలక నాయకులు ఎవరూ ఇంటి నుంచి బయటకు రాకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. బయట వ్యక్తులు ఎవరూ నగరంలోకి రాకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు.
కర్ణాటక మాజీ మంత్రి గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డిపై హత్యాయత్నంతో బళ్ళారిలో తీవ్ర ఉద్రిక్త చోటు చేసుకుంది. స్థానిక ఎమ్మెల్యే భరత్ రెడ్డి అనుచరులు గాలి వర్గీయుల మధ్య ఫ్లెక్సీ ఏర్పాటు విషయంలో వివాదం చెలరేగింది. అది చిలికి గాలివాన్లాగా మారి కాల్పులకు దారితీసింది. గురువారం రాత్రి సమయంలో జరిగిన ఈ కాల్పుల్లో ఒకరు మరణించగా పలువురికి గాయాలయ్యాయి. గాలి జనార్దన్ ఈ కాల్పుల నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు భారీగా మోహరించారు. బళ్ళారి సెంటర్లో ఈ నెల 3న విగ్రహావిష్కరణ కార్యక్రమం ఉంది. ఈ సందర్భంగా ఊరంతా ఎమ్మెల్యే అనుచరులు ఫ్లెక్సీలు కడుతున్నారు. అయితే గాలి జనార్దన్ ఇంటికి ఫ్లెక్సీలు కట్టబోతుండగా అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలో ఎమ్మెల్యే భరత్ అక్కడికి చేరుకుని వీరంగం సృష్టించారు. అది తీవ్ర వాగ్వాదానికి దారితీయడంతో కోపంతో భరత్ రెడ్డి అనుచరుడు సతీష్ రెడ్డి గన్మ్యాన్ తుపాకీ లాక్కొని 2 రౌండ్ల కాల్పులు జరిపాడు. అయితే ఆయన తప్పించుకున్నారు. ఇదే సమయంలో ఇరు వర్గాలు కాల్పులకు దిగాయి. ఓ బుల్లెట్ తగిలి భరత్ రెడ్డి వర్గానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త రాజశేఖర్ మరణించాడు. సతీష్ రెడ్డికి కూడా బుల్లెట్ గాయమైంది. అతడి పరిస్థితి విషమంగా ఉండడంతో వెంటనే బెంగళూరుకు తరలించారు. తాజా వివాదం బళ్ళారిలో పోలీసులు 144 సెక్షన్ విధించారు. కీలక నాయకులు ఎవరూ ఇంటి నుంచి బయటకు రాకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. బయట వ్యక్తులు ఎవరూ నగరంలోకి రాకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. కర్ణాటక మాజీ మంత్రి గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డిపై హత్యాయత్నంతో బళ్ళారిలో తీవ్ర ఉద్రిక్త చోటు చేసుకుంది. స్థానిక ఎమ్మెల్యే భరత్ రెడ్డి అనుచరులు గాలి వర్గీయుల మధ్య ఫ్లెక్సీ ఏర్పాటు విషయంలో వివాదం చెలరేగింది. అది చిలికి గాలివాన్లాగా మారి కాల్పులకు దారితీసింది. గురువారం రాత్రి సమయంలో జరిగిన ఈ కాల్పులో ఒకరు మరణించగా పలువురికి గాయాలయ్యాయి. గాలి జనార్దన్ ఈ కాల్పుల నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు భారీగా మోహరించారు. బళ్ళారి సెంటర్లో ఈ నెల 3న విగ్రహావిష్కరణ కార్యక్రమం ఉంది. ఈ సందర్భంగా ఊరంతా ఎమ్మెల్యే అనుచరులు ఫ్లెక్సీలు కడుతున్నారు. అయితే గాలి జనార్దన్ ఇంటికి ఫ్లెక్సీ కట్టబోతుండగా అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలో ఎమ్మెల్యే భరత్ అక్కడికి చేరుకుని వీరంగా సృష్టించారు. అది తీవ్ర వాగ్వాదానికి దారితీయడంతో కోపంతో భరత్ రెడ్డి అనుచరుడు సతీష్ రెడ్డి గన్మ్యాన్ తుపాకీ లాక్కొని 2 రౌండ్ల కాల్పులు జరిపాడు. అయితే ఆయన తప్పించుకున్నారు. ఇదే సమయంలో ఇరు వర్గాలు కాల్పులకు దిగాయి. ఓ బుల్లెట్ తగిలి భరత్ రెడ్డి వర్గానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త రాజశేఖర్ మరణించాడు. సతీష్ రెడ్డికి కూడా బుల్లెట్ గాయమైంది. అతడి పరిస్థితి విషమంగా ఉండడంతో వెంటనే బెంగళూరుకు తరలించారు. తాజా వివాదం బళ్ళారిలో పోలీసులు 144 సెక్షన్ విధించారు. కీలక నాయకులు ఎవరూ ఇంటి నుంచి బయటకు రాకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. బయట వ్యక్తులు ఎవరూ నగరంలోకి రాకుండా పటిష్ట చర్యలు తీసుకున్నారు.
కాల్పుల ఘటనపై గాలి జనార్దన్ రెడ్డి స్పందించారు. ఎమ్మెల్యే భరత్ రెడ్డి, అతడి నాన్న సూర్య నారాయణ రెడ్డి, సతీష్ రెడ్డి లాంటి చిల్లర రౌడీలకు భయపడేది లేదని, ఇలాంటి వాళ్లను ఎంతో మందిని చూశానని గాలి జనార్దన్ రెడ్డి అన్నారు. తనపై కాల్పులు జరపగా పక్కనే పడిపోయిన బుల్లెట్ ను ఆయన మీడియాకు చూపారు. వాల్మీకి విగ్రహం ఏర్పాటు పేరుతో భరత్ రెడ్డి అనవసర రాద్ధాంతం చేస్తున్నాడని అన్నారు. బల్లార్లో విచ్చలవిడిగా మట్కా, పేకాట, గంజాయి విక్రయాలు, రౌడీయిజం నడిపిస్తున్నాడని, ఎమ్మెల్యే వేధింపులు భరించలేక పలువురు పోలీసులు బదిలీ చేయించుకొని వెళ్లిపోయారని చెప్పారు. ఇది ముమ్మాటికి ప్రభుత్వ వైఫల్యమేనని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో బీజేపీ నాయకులను, ముఖ్యంగా తనను టార్గెట్ చేసి హత్య చేయించాలని కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.